నా పేరు సుభాష్. నేను గత 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్ కాలేజెస్లో మ్యాథ్స్ లెక్చరర్గా చేశాను. నా అనుభవంలో నేర్చుకున్నవి తర్వాత చాలా విషయాలు రీసెర్చ్ చేసి కనుగొన్న విషయాలు ఏంటంటే, ఇక్కడ చాలామంది పేరెంట్స్కి క్రేజీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఐఐటి ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళినా కూడా ఐఐటి అన్న కాన్సెప్ట్ని ఎక్కువగా పిల్లలు జాయిన్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం 6th క్లాస్ నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు 10th క్లాస్ దాకా కూడా ఐఐటి చదువుతున్నారు. కానీ ఇందులో ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి పేరెంట్స్. ఇక్కడ ఐఐటి అపియర్ అయ్యే పిల్లలు సంవత్సరంలో వన్ ఇయర్కి 18 to 20 lakhs మెంబర్స్ అపియర్ అవుతారు. అందులో మనకి 1.8 lakhs నుంచి 2.2 lakhs మెంబర్స్ని ఫైండ్ అవుట్ ఐఐటి మెయిన్స్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకుని మనకు వచ్చే సీట్స్ మనకి ఏపీ తెలంగాణ నుంచి చాలామంది 3,600 నుంచి 4,000 సీట్లు వస్తాయి. కానీ మన దగ్గర చాలామంది పిల్లలు ఐఐటి ఫౌండేషన్లో చదివే మంది పిల్లలు చూసుకుంటే మీకు 5 lakhs నియర్లీ ఉన్నారు. కార్పొరేట్ కాలేజెస్లో మీరు అన్నీ చూసుకుంటే 5 lakhs ఉన్నారు. 5 lakhsలో 1% లెక్కేసుకుంటే 5,000. అలాగే మనకు వచ్చిన సీట్లు మాత్రం 3,600 ఉంటున్నాయి. అంటే సక్సెస్ రేషియో బిలో ద 1%. అంటే అట్లీస్ట్ మనం 0.7 నుంచి 0.8 వస్తుంది సక్సెస్ రేషియో. దానికోసం చాలా మనీ కానీ టైం కానీ వేస్ట్ చేసి స్టూడెంట్కి ఆయన బెనిఫిట్ పొందలేకపోతున్నాడు. నా యొక్క ఆవేదన ఏంటంటే, స్టూడెంట్ లెవెల్ని బట్టి అతను దేనికి సెట్ అవుతాడు, ఎంసెట్కా ఐఐటీకా, దేనికి అసలు ఇంట్రెస్ట్ ఏంటి, మనకి ప్రజెంట్ మార్కెట్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ గురించి పేరెంట్స్కి తెలుసుకుని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి జాయిన్ చేయాలి. ఎందుకంటే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర ఒక పాప నా దగ్గర ట్యూషన్కి వచ్చేది. ఆ పాప చాలా టాలెంటెడ్. ఆ అమ్మాయికి 10+ మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్లో. ఆ అమ్మాయి నాలెడ్జ్ బట్టి ఎంసెట్లో అయితే 5,000 ర్యాంక్ లోపల రావాలి. కానీ ఆ అమ్మాయి ఐఐటి అడ్వాన్స్ తీసుకుంది. దానివల్ల ఐఐటి అడ్వాన్స్లో క్రాక్ చేయలేకపోయింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు అదే అమ్మాయి కనుక ఎంసెట్ రాసుంటే 5,000 లోపల వచ్చును. ఆ అమ్మాయి ఓన్లీ ఐఐటి అడ్వాన్స్ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ అమ్మాయికి 40,000 అబోవ్ ర్యాంక్ వచ్చింది. దానివల్ల ఇక్కడ లాస్ అయిపోయేది ఎవరంటే పేరెంటు, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కూడా. వాళ్ళకి మంచి కాలేజ్ రావట్లేదు. ఇక్కడ ఐఐటి అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్. దానికి అంత ఎబిలిటీ ఉంటే స్టూడెంట్ని ఐఐటికి పంపించాలి. లేని ఎడ్ల మీరు ఆప్ట్ చేసుకుని స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాయిన్ చేయాలి. అట్లాగే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంది, అసలు దానికి దేనికి పనిచేస్తాడు, అసలు మన దగ్గర పిల్లోడు ఏం చదువుతున్నాడు అన్న విషయాన్ని పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ బీటెక్ వెళ్ళిన తర్వాత కానీ చాలా విషయాల్లో వాళ్ళు చాలా పూర్గా ఉండగలుగుతున్నారు. ఇది ఎందుకంటే బేసిక్స్ చాలా లాగింగ్ ఉన్నాయి వాళ్ళల్లో. ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే బేసిక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నాయి ఇంటర్వ్యూలు. బీటెక్ అయిపోయినా లేకపోతే డిగ్రీ అయిపోయినా ఏ కోర్స్ అయినా కూడా వాళ్ళు జాబ్ని వెంటనే రాలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే మ్యాథమెటిక్స్ పార్ట్లో చాలా వీక్గా ఉంటున్నారు పిల్లలు. ఆ మ్యాథమెటిక్స్ పార్ట్లో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయంటే బేసిక్గా కొన్ని ఫార్ములాస్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ జనరల్గా మనం చిన్నప్పుడు చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ నోటితో అడిగేవారు. ఇది ఎంత బాబు, ఇది ఎంత అని చెప్పేసి 6 9 ఎంత అంటే వెంటనే చెప్పేవారు 54 అని. ఈరోజు మీరు పిల్లల్ని అడిగితే చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చాలా కష్టంగా చాలా టైం తీసుకుని చెప్పగలుగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే బేసిక్గా ఫౌండేషన్ లెవెల్లో వాళ్ళు స్ట్రాంగ్గా లేరు. ఆ స్ట్రాంగ్గా ఉండాలంటే బేసిక్స్ వాళ్ళకి నేర్పించండి. అట్ ద సేమ్ టైం మనం స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్దే తప్పు కాదు, ఇటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ చాలా వరకు చెప్తారు కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ. ఇంటికి వచ్చిన తర్వాత చదివించవలసిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. ఆ పేరెంట్స్ కూడా వాళ్ళకి తగిన ఎన్విరాన్మెంట్ కల్పించాలి. వాళ్ళు 6 to 8 కంపల్సరీగా మన యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బంద్ చేసి వాళ్ళు కంపల్సరీగా మన పిల్లలకి హోంవర్క్ ఏమి ఇచ్చారు, అసలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ విషయాలు ఈయన నేర్చుకోగలుగుతున్నాడు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ విషయాలు ఏమీ లేకుండా మనం ఫీజు కట్టేసాం, సరే మన పిల్లోడు చదువుతున్నాడు, సరే మార్కులు తక్కువ వచ్చే ట్యూషన్కి పంపించడం, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. మీరేంటంటే కంపల్సరీగా మానిటరింగ్ ఉండాలి. పిల్లోడు ఒక ఎగ్జామ్ రాసేటంటే దాని గురించి వెళ్ళి తెలుసుకోవాలి. నేను కాలేజీలో ప్రిన్సిపల్గా చాలా విధమైన పోస్టులు చేశాను. కానీ
పేరెంట్ ఎప్పుడు కూడా స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఎప్పుడు వస్తారంటే ఫీజు పే చేయడానికి ఒకటే. కానీ మిగతా విషయాల్లో కూడా వాళ్ళు వచ్చి కంటిన్యూగా అసెస్ చేసుకుని మన స్టూడెంట్ విద్యార్థి ఎక్కడున్నాడు, మన పిల్లోడు ఏం చదువుతున్నాడు, ఎటువంటి విషయాలు ఉన్నాయి, అసలు డిసిప్లిన్ ఉందా లేదా, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుని తెలుసుకుని వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మన భారతదేశం బాగుపడాలి అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటున్న ఏంటి, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఎన్ని సంవత్సరాలైనా కూడా డెవలపింగ్ కంట్రీనే. ఆ బేసిక్ థింగ్స్ కనుక మనకు నేర్చుకోకపోతే రాబోయే ఫ్యూచర్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన పిల్లలు కనుక మనం చూసుకుంటే ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి సిలబస్లు ఇండియాలో ఉన్నాయి. అదర్ దాన్ దట్ ఐజీసీఎస్సి, ఐబీ కరికులమ్స్ ఉన్నాయి. ఇందులో వాళ్ళు చాలా ఫాస్ట్గా, చాలా ర్యాపిడ్గా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. సెట్ ఆఫ్ స్కిల్స్ మన పిల్లోళ్ళ దగ్గర లేవు. ఆ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా మనం ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ కూడా అటువంటి ఎన్విరాన్మెంట్ కలిగించాలి. 6 to 8 కంపల్సరీగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. వీఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. కంపల్సరీగా మన పిల్లోడిని కనుక అభివృద్ధి చెంది వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం వచ్చి మన యొక్క భవిత కనుక కంపల్సరీగా బాగుపడాలంటే కనుక పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, టీచర్స్ దగ్గర నుంచి కానీ, సమాజం నుంచి కానీ చాలా విషయాల్లో మన పిల్లోడు ఎలా చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అసలు వచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళని పలకరించట్లేదు, మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగింది స్కూల్లో. ఇలా మనం ఒక 10 నిమిషాలు కనుక వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏం జరిగింది స్కూల్లో, నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు, ఇలా మినిమం 5 to 10 minutes వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకుని మన ఒక 1 or 2 hours ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బంద్ చేసి వాళ్ళకి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని కనుక కలగజేస్తే కంపల్సరీగా భవిష్యత్తులో మన పిల్లలు చాలా అభివృద్ధి పదాల్లో ఎలగలుగుతారు. మన ఇండియన్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. 10th centuryలో కనుక చూసుకుంటే మన ఇండియన్స్ చాలా బెస్ట్ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర వర్తకం కంపల్సరీగా ఎలా ఉండేదంటే బంగారు నాణాలతో ఉండేది. అలాగే గుప్తుల కాలం స్వర్ణయుగం కానీ, చోళుల కాలం కానీ చాలా వెల్ అడ్వాన్స్డ్. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో స్టూడెంట్స్ పూర్గా ఉండడం. దే హ్యావ్ ద నాలెడ్జ్ బట్ దే డోంట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక నేర్పి, అలాగే ఇప్పుడు యుగం అంతా కూడా డిజిటలైజ్ అవుతుంది. ఈ డిజిటల్ టెక్నాలజీని కనుక వాళ్ళు ఇన్కర్క్యులేట్ చేసుకుని నేర్చుకోగలిగితేనే రాబోయే ఫ్యూచర్లో ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. చాలా విషయాల్లో మనం అనుకుంటున్నాం మన పిల్లలు చదువుతున్నారు, జాబులు వచ్చేస్తాయి. జాబులు ఎలా వస్తాయి? ఇక్కడ మన దగ్గర కాంపిటీషన్ ఎంత ఉంది, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, మనకి ఉన్న ఉద్యోగాలన్నీ, వీటి మీద కనుక కంపల్సరీగా అవగాహన ఉండాలి. అసలు స్టూడెంట్కి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉందో మనం తెలుసుకుని దానికి తగ్గట్టు కోర్స్ జాయిన్ చేయాలి. పేరెంట్స్ అందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఐఐటి జాయిన్ అయితే ఐఐటి అని, లేకపోతే ఒకళ్ళు సిఏ జాయిన్ అయితే ఒకళ్ళు సిఏ అని. అసలు పిల్లోడి యొక్క సెట్ ఆఫ్ స్కిల్స్ ఎందులో ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది, మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దడం కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం వెళ్ళగలిగితే కంపల్సరీగా మంచి స్టూడెంట్స్ని మనం తయారు చేయగలుగుతాం. మంచి స్టూడెంట్స్ని కనుక తయారు చేయగలిగితే, వెల్ డిసిప్లిన్ స్టూడెంట్స్ కనుక వస్తే ఫ్యూచర్లో రాబోయే కాలంలో కంపల్సరీగా దేశం అన్నది అభివృద్ధి చెందాలంటే విద్య యొక్క అసలు విద్యార్థి చాలా డిసిప్లిన్ నా దృష్టిలో కనుక మ్యాన్ అంటే లెర్నరు. అలాగే విద్యార్థి అన్నవాడికి డిసిప్లిన్ ఉండాలి. అలాగే పిల్లలు డిసిప్లిన్గా ఉండాలంటే మన పేరెంట్స్ కూడా చాలా విషయాలు నేర్పించాలి. మన ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీగా వాళ్ళకి యొక్క చదువుకోవడానికి కానీ, హోంవర్క్ చేయడానికి కానీ ఆ ఎన్విరాన్మెంట్ని మన ఇంట్లో కలగజేయాలి. వీఆర్ ఆల్మోస్ట్ మనం బీపీఎల్ ఫ్యామిలీస్, ఒక 2 గదులు కానీ 3 గదులు కానీ ఉన్న ఇళ్ళు మనవి. కాబట్టి మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఒక 2 hours ఆపి కంపల్సరీగా పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు దానికి కలిగిన ఎన్విరాన్మెంట్ని మనం కలగజేసి, అసలు బేసిక్స్లో ఎక్కడున్నాడు మన పిల్లోడు దాని గురించి తెలుసుకుని, వానికి ఎక్కడ లాగింగ్ ఉంది, ఆ లాగింగ్ మనం ఏం చేయాలి, దీంట్లో మనం స్కూల్కి ఇంటరాక్ట్ అయ్యి. ఈ రోజుల్లో స్కూల్ అంటే బెస్ట్ స్కూల్ ఏంటి? బెస్ట్ స్కూల్ ఏంటంటే ఎక్కువ యొక్క ఫీజు ఏదైతే ఉందో అదే బెస్ట్ స్కూల్. చదువుకోండి కాదు, చదువుకొనండి. ఇప్పుడు పరిస్థితులు అలా మారిపోవడానికి గల కారణాలు కొన్ని నేను నా యొక్క నాలెడ్జ్ని బట్టి నేను షేర్ చేయగలుగుతున్నాను. మీరు కంపల్సరీగా పిల్లల యొక్క బేసిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత
ఎట్లాగా బిహేవ్ చేస్తున్నారు క్లాస్లో కానీ, ఆ డిసిప్లిన్ కనుక మనం కంపల్సరీగా ఇన్కర్క్యులేట్ చేసి స్టూడెంట్స్ని బెస్ట్ మెథడ్లో తయారు చేస్తేనే మన భారతదేశం ముందుకెళ్ళగలుగుతుంది. ఇక్కడ చాలా విధాలు మనకి ఏంటంటే ఒక రీసెర్చ్ మన దగ్గర లేదు. చదువుకున్న పిల్లడు కంపల్సరీగా అటు జర్మనీయో అటు అమెరికానో ఎక్కడికో లండన్ ఎటో వెళ్ళిపోతున్నారు. కానీ అది అయితే నా దృష్టిలో ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు. ఇండియా అన్నది ద బెస్ట్ సిటీ, ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబోతుంది. ఎందుకంటే ఎన్నో మనకి ఒక చిప్పు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఎన్నో కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి. ఫ్యూచర్ అంతా కూడా ఇండియాదే. ఆ ఇండియా మనం అలా తయారు చేయాలంటే మన పిల్లల్ని కూడా మనం చాలా డిసిప్లిన్గా పెంచగలగాలి. కంపల్సరీగా ఆ డిసిప్లిన్ మనం ఇంటి దగ్గర నుంచి కానీ స్కూల్ నుంచి కానీ మనం నేర్పగలిగితే దే కెన్ డూ ద వండర్స్. ఇక్కడ పిల్లలు తప్ప, పేరెంట్స్ తప్ప, లేకపోతే వ్యవస్థ తప్ప అని ఆలోచించకుండా మన పిల్లలు ఎక్కడ వీక్గా ఉన్నారు దాన్ని మనం కొంత విశ్లేషించి దాని మీద మనం కనుక ఫోకస్ చేయగలిగితే వీ కెన్ గెట్ ద వండర్స్. థ్యాంక్ యూ.